తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నాగేశ్వర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల విషయంలో కొన్ని స్థానాలు పెండింగ్లో పెట్టింది. ఆల్రెడీ దశల వారీగా 2 దశల్లో కొన్ని స్థానాలు భర్తీ చేసింది. పెండింగ్లో ఉన్న స్థానాల విషయంలో కాంగ్రెస్ ఎందుకు తాత్సారం చేస్తుంది? పెండింగ్లో ఉన్నాయని చెప్పలేము. ఇప్పుడు 17 లోక్సభ సీట్లలో 17 సీట్లు ఒకేసారి డిసైడ్ కావు కదా. కొన్ని చోట్ల ఆల్రెడీ బలమైన అభ్యర్థులు లేదు, ముందుగానే నిర్ణయించబడ్డ అభ్యర్థులు ఉంటారు. ఉదాహరణకు మహబూబ్ నగర్ ఉంది. మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అనుకుంది, ఇవాళ కొత్తగా కదా. ఆయన ఆల్రెడీ సిడబ్ల్యూసీకి ఇన్వైటీ కనుక ఆయనకు అక్కడ పోటీ కూడా లేదు. సో అందువల్ల ఆయన కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా ఆశీస్సులు ఉన్నాయి కనుక ఆయన ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్. అందువల్ల ఆటోమేటిక్గా మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డిని ప్రకటించారు ఫస్ట్ లిస్ట్. అందువల్ల కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ముందే ఎస్టాబ్లిష్ అయి ఉండడము, లేదనుకుంటే వారికి ఆల్రెడీ తిరుగులేని పరిస్థితి ఉండడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఛాలెంజ్ ఏంటంటే 3 సిట్టింగ్ సీట్లలో ఉన్న 3 ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు అయిపోయారు, ముఖ్యమంత్రి మంత్రులు అయ్యారు. లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు నల్గొండ నుంచి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి గెలిచాడు, మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి గెలిచాడు. సో ఒక ముఖ్యమంత్రి 2 మంత్రులు అయ్యారు. అందువల్ల సిట్టింగ్ ఎంపీలు ఇవ్వలేరు. అందుకే మీరు బీజేపీకి ఆ సిట్టింగ్ ఎంపీలు ఆటోమేటిక్గా వెంటనే ప్రకటించేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్. అందువల్ల ఏ పార్టీ అయినా ముందు కొంతమంది క్యాండిడేట్లు ఇర్రెఫుటబుల్ అవుతారు. అంటే ఇక వారికి పోటీ కానీ, ప్రశ్న కానీ, వాళ్ళకి ఛాలెంజ్ కానీ ఉండదు. సో అందువల్ల వారు ఆటోమేటిక్గా డిక్లేర్ అయిపోయినట్టే లెక్క. ఇక రెండవ రకం అంటారు, అక్కడ కాస్తంత ఆలోచించి రకరకాల ఫ్యాక్టర్స్ను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల్ని పెట్టేటువంటి కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఇప్పుడు మిర్యాలగూడెం భువనగిరి ఉంది, ఆడ కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వారి ఇన్ఫ్లుయెన్స్ను కాదని ఇంకోరి టికెట్ ఇవ్వడం అనేది కొంత ఛాలెంజింగ్గా ఉంటుంది. అలాగే నల్గొండ నుంచి పోటీ చేయాలంటే అక్కడ ఆల్రెడీ జానారెడ్డి కొడుకే ఉన్నాడు కనుక ప్రకటించారు. వాస్తవంగా పటేల్ రమేష్ రెడ్డికి అంతకుముందు హామీ కూడా ఇచ్చారు. సో కానీ ఆడ జానారెడ్డి చాలా సీనియర్ లీడర్ కనుక ఆయన 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 ప్రతిపాదించిన క్యాండిడేట్కి వచ్చేసారు, రఘువీర్ రెడ్డి. సో రఘువీర్ రెడ్డికి వచ్చారు. ఇప్పుడు భువనగిరికి వచ్చే వరకు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ ఆమోదం ఉండాలి. అందువల్ల ఇలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గం ఉంది, గ్యారంటీగా గెలిచే సీటు కనుక అందరూ డిమాండ్ చేస్తారు. బండి విక్రమార్క వైఫ్ ఆస్పిరెంటు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ ఆస్పిరెంట్, 2 బలమైన నాయకులు, 2 మంత్రులు, 2 కాదని ఎవరికి ఇవ్వాలి, 2లో ఎవరికి ఇవ్వాలి అనేది తేల్చుకోవడం కూడా ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇక కొన్ని సీట్లలోమో తమకు బలమైన అభ్యర్థులు ఉండకపోవచ్చు, లేదు గతంలో తమకు అంత అనుకూల ఓటింగ్ రాని చోట కాస్తంత అదనపు ఓటింగ్ తెచ్చే అభ్యర్థుల కోసం వేట ఉంటుంది. ఇప్పుడు అందులో ఉదాహరణ మీకు సికింద్రాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరి. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పెద్ద విజయాలు రాలేదు. అందువల్ల ఇక్కడ దాన నాగేందర్ను, రంజిత్ రెడ్డిని, సునీతా మహేందర్ రెడ్డి ఇతర పార్టీ నుంచి తీసుకుని వాళ్లకు టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. కొన్ని సామాజిక సమీకరణలు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ట్రైబల్ సీట్లు 2 ఉన్నాయన్నారు, ఆదిలాబాద్, మహబూబాద్. ఒక సీట్లో గిరిజనులకు ఇస్తే ఇంకో సీట్లో ఆదివాసీ, ఒక సీట్లో లంబాడీకి ఇస్తే ఇంకో సీట్లో ఆదివాసీ. అంటే గిరిజన సీట్లలో ఆదివాసీ లంబాడీ మధ్య విభజన ఆల్రెడీ ఉంది. లాస్ట్ ఎలక్షన్లో కూడా ఇద్దరికి ఆదివాసీలకు ఇవ్వకపోవడంలో కాంగ్రెస్ నష్టపోయింది. ఆదిలాబాద్లో బీజేపీ ఆదివాసీకి ఇచ్చి లాభపడింది. అందువల్ల అక్కడ ఆదివాసీ లంబాడీలను బ్యాలెన్స్ చేయాలి, మాదిగా మాలా బ్యాలెన్స్ చేయాలి. సో ఈ బ్యాలెన్స్ చేసేటప్పుడు సామాజిక సమీకరణలతో పాటు నాయకత్వం. ఇప్పుడు మీకు నాగర్ కర్నూలు ఉంది, అటు మాదిగ సామాజిక వర్గం నుంచి ఏసీ సెక్రటరీ సంపత్ బలమైన అభ్యర్థి, మాల సామాజిక వర్గం నుంచి మల్లు రవి బలమైన అభ్యర్థి. సో వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ చేసుకొని లాస్ట్కు మల్లు రవికి టికెట్ ఇచ్చారు. సో అందువల్ల ఇలా రకరకాల కారణాల రీత్యా రకరకాల కాన్స్టిట్యున్సీలో ఈ క్యాలిక్యులేషన్ పెద్దపల్లి కూడా కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకంటే అక్కడ వివేక్ వెంకటస్వామి కొడుకు ఇవ్వడము, ఇలా అక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 2 మాలా అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఇచ్చినప్పుడు నాగర్ కర్నూలు అలాగే పెద్దపల్లి ఇచ్చినప్పుడు అక్కడ ఖమ్మం సీట్లో అది జనరల్ సీట్ అయినా అక్కడ
రేణుకా చౌదరి వీళ్ళంతా పోటీ పడ్డారు. సో, రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపించాక అక్కడ అక్కడ కాస్త కాంపిటీషన్ తగ్గింది. కానీ హనుమంతరావు అక్కడ నేను క్యాండిడేట్ అంటున్నాడు. సో, అందువల్ల ఇలా నాయకుల మధ్య, సామాజిక సమీకరణల మధ్య, బలాబలాల మధ్య ప్రత్యర్థులు ఎవరిని అభ్యర్థులుగా పెడుతున్నారు అనేది గమనించి కూడా పెట్టాల్సి ఉంటుంది. సో, అందువల్ల చివరి నిమిషం వరకు సర్వేలు చేయించుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు సికింద్రాబాద్ ఉంది. రామ్మోహన్‌కి ఇవ్వాలా, దాన నాగేందర్‌కి ఇవ్వాలా అనే తర్జన భర్జన కాంగ్రెస్‌లో జరిగింది. సో, రామ్మోహన్‌కి ఇస్తే లాభమా, దాన నాగేందర్‌కి ఇస్తే లాభమా అని. అల్టిమేట్‌గా దాన నాగేందర్ దగ్గర ఫైనల్ అయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉండే కానీ ఆయన ఆల్రెడీ రాజ్యసభ పంపించారు కనుక అంజన్ కుమార్ యాదవ్ బలమైన అభ్యర్థి అయినప్పటికీ కూడా ఒకే కుటుంబం కనుక ఆయనను అవకాశం రాలి. ఇలా భిన్నమైన అంశాల మధ్య బ్యాలెన్సింగ్ అనేది నిరంతరం జరుపుకోవాల్సి ఉంటుంది రాజకీయ పార్టీ. సామాజిక ఇది సమీకరణ కాంగ్రెస్ పార్టీయే కాదు, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా ఎవరైనా జరుపుకోక తప్పదు కదా.